ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవలతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని అందరికీ ఒక రేంజ్లో టెన్షన్ పట్టుకుంది. ఇజ్రాయెల్కు అమెరికా ఫుల్ సపోర్ట్ ఇస్తుంటే ఇరాన్ మాత్రం తన మిసైల్స్ అన్నీ టెల్ అవీవ్ వైపు గురిపెట్టి రెడీగా ఉంచింది. మధ్యలో 2 వారాలు సీజ్ ఫైర్ అని న్యూస్ వచ్చినా అదంతా కేవలం ఫేక్ అని తేలిపోయింది. గ్రౌండ్ రియాలిటీ చూస్తే పీస్ కోసం చేసిన ప్రతి అటెంప్ట్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీనికి తోడు పాకిస్తాన్లో జరుగుతున్న పీస్ టాక్స్ కూడా ఫెయిల్ అవ్వడం చూస్తుంటే ఈ మంటలు ఇప్పట్లో ఆరేలా లేవు. ఇలా మిడిల్ ఈస్ట్ మొత్తం టెన్షన్తో ఉడికిపోతుంటే గ్లోబల్ కంట్రీస్ అన్నీ ఇరాన్ అమెరికా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాయా అని కళ్ళప్పగించి చూస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతూ ఉన్నాయి, స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి దేశం తమ సేఫ్టీ గురించి తాము ఆలోచించుకుంటూ ఉంది. కరెక్ట్గా ఇదే టైంలో డ్రాగన్ కంట్రీ చైనా ఒక చీప్ గేమ్ని స్టార్ట్ చేసింది. ప్రపంచమంతా ఆ ఇరాన్ ఇష్యూ మీద ఫోకస్ చేసింది కదా, భారతదేశం కూడా అటే చూస్తూ ఉంటుందిలే అని చైనా ఓవర్గా ఇమాజిన్ చేసుకుంది. కానీ మన భారతదేశం తన బార్డర్ దగ్గర ఎంత అలర్ట్గా ఉందో పాపం డ్రాగన్కు తెలియదు. తన ఓల్డ్ హ్యాబిట్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. అక్కడి పర్వతాలు, నదులు, సిటీస్ పేర్లతో సహా ఏకంగా 30కి పైగా ప్లేస్ల పేర్లను తన వెబ్సైట్లో మార్చేసి అవన్నీ తనవే అని కలరింగ్ ఇవ్వాలని చూసింది. వాళ్ళు ఇలా పేర్లు మార్చడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఇలా చేస్తే సైకలాజికల్గా మనల్ని వీక్ చేయొచ్చు అని వాళ్ళ ప్లాన్. దీన్నే వాళ్ళు కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ అంటారు. మ్యాపుల్లో పేర్లు మార్చేసి అదంతా మాదే అని ఒక ఫేక్ నెరేటివ్ సెట్ చేయాలని చూస్తుంటారు. తైవాన్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలతో కూడా చైనా ఆడే రెగ్యులర్ గేమ్ ఇదే. కానీ ఈసారి భారత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్కి బీజింగ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది 2026 నాటి భారతదేశం. మాటలతో సరిపెట్టేది లేదు. ఇకపై ఇలాంటి నాన్ సెన్స్ యాక్సెప్ట్ చేసేది లేదు. గట్టిగా బుద్ధి చెబుతామని ఒక పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మిడిల్ ఈస్ట్ అంతా టెన్షన్లో ఉంటే రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా ఎండ్ అవ్వకముందే చైనా ఇలా అరుణాచల్ ప్రదేశ్ మ్యాటర్ తెచ్చి కావాలనే భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ చైనాకు దిమ్మ తిరిగేలా క్లాస్ పీకారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ అని తేల్చి చెప్పేశారు. అసలు చైనా ఇలా ఎందుకు చేస్తుంది? దానికి వార్ కావాలా లేక మన ఫోకస్ డైవర్ట్ చేయాలని చూస్తుందా అని ఆలోచిస్తే అసలు రీజన్ వేరే ఉంది. నిజం చెప్పాలంటే చైనా పరిస్థితి బయటకు మాత్రమే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళ దేశంలో బోలెడు ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ ఎకానమీ అనుకున్నంత స్పీడ్గా గ్రో అవ్వట్లేదు. రియల్ ఎస్టేట్ సెక్టర్ అయితే పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. ఇంకోవైపు చూస్తే భారతదేశం పవర్ రోజు రోజుకు పెరిగిపోతుంది. గ్లోబల్ సప్లై చైన్లో మన డామినేషన్ చూసి చైనా ఫ్రస్ట్రేట్ అవుతుంది. పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీలన్నీ చైనాను వదిలేసి భారత్ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. యాపిల్, టెస్లా, సెమీ కండక్టర్ కంపెనీల లాంటి గ్లోబల్ జైంట్స్ అంతా మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పటిలాగే పేర్లు మార్చేస్తే భారత్ ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి అబ్జెక్షన్ చెబుతుందిలే అని చైనా లైట్ తీసుకుంది. కానీ ఇప్పుడు ఢిల్లీ అప్రోచ్ పూర్తిగా మారింది. వాళ్ళ క్లెయిమ్స్ని రిజెక్ట్ చేయడమే కాకుండా బార్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఫాస్ట్గా డెవలప్ చేసిందంటే మన ఆర్మీ పెట్రోలింగ్ టీమ్స్ని చూడగానే చైనా సైనికులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. 2026 వచ్చేసరికి మన మిలిటరీ కెపాసిటీ ఏ రేంజ్కి చేరిందంటే మన ఓన్ డిఫెన్స్ సిస్టమ్స్, పైన ఆకాశంలో కనురెప్ప పాటులో చైనా కదలికలను ట్రాక్ చేసే మన సర్వేలెన్స్ డ్రోన్స్ అన్నీ ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. పేరు మార్చినంత మాత్రాన ఆ ల్యాండ్ మీదైపోదు బాస్ అని భారతదేశం క్లియర్గా చెప్పింది. మనం వెళ్ళి టిబెట్లో ఒక సిటీ పేరు మారిస్తే అది మనది అవ్వదు కదా. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద అరుణాచల్ ప్రదేశ్లో భారత్ చేస్తున్న డెవలప్మెంట్ చూసి తట్టుకోలేకే చైనా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంది. అక్కడ సూపర్ ఫాస్ట్గా హైవేస్ వేస్తున్నారు, కంటిన్యూస్గా పవర్ సప్లై ఇస్తున్నారు, మొబైల్ నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా టాప్ రేంజ్లో డెవలప్ చేశారు. అన్నిటికీ మించి అక్కడి పబ్లిక్ మేం ప్రౌడ్ ఇండియన్స్ అని చెబుతూ చైనా ఇన్ఫిల్ట్రేషన్ అడ్డుకోవడానికి మన ఆర్మీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. బార్డర్ సెక్యూరిటీ కోసం భారత్ ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేస్తే మన ఎకానమీ మీద ఆ ప్రెషర్ పడుతుంది అన్నది చైనా మాస్టర్ ప్లాన్. కానీ వాళ్ళకు తెలియనిది ఏంటంటే మన డిఫెన్స్ సెక్టర్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది. ఆత్మనిర్భర్ భారత్ కింద మనకు కావలసిన వెపన్స్ మనమే ఓన్గా తయారు చేసుకుంటున్నాం. వేరే దేశాల మీద డిపెండ్ అయ్యే అవసరం ఇక లేదు.
పైగా మనం మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి కూడా ఎదిగాం. మా భూమిలో ఒక్క ఇంచు కూడా ఎవరూ తీసుకోలేరు అని స్ట్రాంగ్గా కౌంటర్ పడింది. చైనా తన ఎక్స్పాన్షన్ మైండ్ సెట్ పక్కన పెట్టి రియాలిటీని యాక్సెప్ట్ చేయాలని భారత్ తేల్చి చెప్పింది. చైనా ఏ ప్లేస్ల పేర్లు మార్చిందో కరెక్ట్గా అక్కడే మన నేషనల్ ఫ్లాగ్ ఎగురుతుంది. మన సైనికులు ఎప్పుడు అలర్ట్గా ఉండి డ్యూటీ చేస్తున్నారు. సౌత్ చైనా సీలో వాడిన థ్రెట్ టాక్టిక్స్ హిమాలయాల్లో కూడా వాడదామనుకుంది డ్రాగన్ కంట్రీ. కానీ వాళ్ళు ఫేస్ చేస్తుంది ప్రపంచంలోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మౌంటైన్ వార్ఫేర్ ఆర్మీని అన్న విషయం బహుశా చైనా మర్చిపోయింది. మన ఆర్మీకున్న టాలెంట్ ముందు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అస్సలు మ్యాచ్ అవ్వదు. వాళ్ళ ఆర్మీ కేవలం పేపర్ల మీద వీడియోల్లో మాత్రమే పవర్ఫుల్గా కనిపిస్తుంది. వాళ్ళ సోల్జర్స్కి రియల్ కంబాట్ ఎక్స్పీరియన్స్ లేదు. రియల్ వార్ సిచ్యువేషన్స్కి వస్తే వాళ్ళు ఖచ్చితంగా వీక్ అవుతారు. ఈ ఎంటైర్ ఇష్యూకి మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ గ్లోబల్ పాలిటిక్స్. వరల్డ్ పాలిటిక్స్లో ఏషియాలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే భారతదేశం సపోర్ట్ లేకుండా ఏమీ చెయ్యలేమని అటు అమెరికాకు ఇటు రష్యాకు కూడా బాగా తెలుసు. అరుణాచల్ ప్రదేశ్ నాదే అని చైనా అనవసరంగా ఇష్యూ చేసినప్పుడు భారత్ తన డిప్లొమసీతో చైనా ఎలా ఇంటర్నేషనల్ రూల్స్ బ్రేక్ చేస్తుందో వరల్డ్కి మొత్తం క్లియర్గా చూపించింది. పాస్ట్లో లాగా ఇప్పుడు ప్రెషర్ పెడితే భయపడిపోయే కంట్రీ కాదు మన భారత్. ఇరాన్ ఇష్యూస్ టైంలో మనం వీక్ అవుతామని చైనా ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఎట్ ఎనీ టైం రెండు వైపులా హ్యాండిల్ చేయగల కెపాసిటీ మనకు ఉందని భారత్ ప్రూవ్ చేసింది. ఒకవైపు ఇండియన్ ఓషన్లో మన నేవీ చైనా షిప్స్ను రౌండప్ చేస్తుంటే ల్యాండ్ బార్డర్స్ దగ్గర చైనాను డీల్ చేయడానికి మన ఆర్మీ రెడీగా ఉంది. చైనా బిహేవియర్కు వాళ్ళ స్టైల్లోనే భారత్ సాలిడ్ రిప్లై ఇస్తుంది. చైనా నేమ్ చేంజ్ గేమ్స్ ఆడుతుంటే భారత్ అక్కడ చేస్తున్న డెవలప్మెంట్స్ వల్ల పబ్లిక్కి గవర్నమెంట్ మీద ట్రస్ట్ మరింత పెరిగింది. అరుణాచల్లో సెలాట్ టన్నెల్ లాంటి కొత్త ప్రాజెక్ట్స్ ఓపెన్ చేయడంతో మన మిలిటరీ మూవ్మెంట్స్ మునుపటి కంటే చాలా ఫాస్ట్ అయిపోయాయి. అన్ని వెదర్ కండిషన్స్లోనూ మన బార్డర్ ఏరియాస్కి రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మనం డిఫెన్సివ్ మోడ్లో లేము, యాక్టివ్గా అగ్రెసివ్గా ఉన్నాం. చైనా అటాక్ చేసేదాకా వెయిట్ చేయడం కాదు, వాళ్ళ మైండ్ రీడ్ చేసి ముందే బ్లాక్ చేస్తున్నాం. ఇదంతా చూసి చైనాకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకోవైపు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ మీద అక్కడి జనాలకు నమ్మకం పోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుంది, ఫారిన్ కంపెనీలన్నీ చైనాను వదిలేసి భారత్ వైపు ఎందుకు క్యూ కడుతున్నాయి అని పబ్లిక్ వాళ్ళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా సెన్సార్షిప్ని దాటుకుని గవర్నమెంట్ మీద యాంగర్ బయట పెడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి జనాల ఫోకస్ మార్చడానికే చైనా ఫ్రీక్వెంట్గా ఇలా బార్డర్ టెన్షన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ మన టెక్నాలజీ ముందు వాళ్ళ ట్రిక్స్ పనిచేయవు. క్లౌడ్స్ని కూడా పెనట్రేట్ చేసి చూడగలిగే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ ప్రతి మిలిటరీ క్యాంప్, ప్రతి బంకర్ ఎక్కడుందో పక్కా కోఆర్డినేట్స్ మన సిస్టంలో ఫీడ్ అయి ఉన్నాయి. రణధీర్ జైస్వాల్ ప్రెస్ మీట్ తర్వాత చైనా అఫీషియల్ మీడియాలో కనిపిస్తున్న ఫ్రస్ట్రేషన్ చూస్తే మన అటాక్ కరెక్ట్గా టార్గెట్కి రీచ్ అయిందని అర్థమవుతుంది. చైనా ఏమాత్రం ట్రస్ట్ చేయలేని కంట్రీ అని భారత్ గ్లోబల్ స్టేజ్ మీద ఓపెన్గా ఎక్స్పోజ్ చేసింది. వాళ్ళు పైకి పీస్ గురించి మాట్లాడతారు, వెనక నుంచి అటాక్ చేయాలని చూస్తారు. కానీ మనం ఇప్పుడు కంప్లీట్గా అప్రోచ్ మార్చేసాం. మాకు పీస్ కావాలి, కానీ అది మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీదే ఉంటుంది. మా సోవరెనిటీకి చిన్న డ్యామేజ్ జరిగినా కాంప్రమైజ్ అయ్యేదే లేదు అని క్లియర్ చేశాం. చైనా చేసే ఈ నేమింగ్ డ్రామాలకు అరుణాచల్ ప్రదేశ్ లోకల్స్ కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. మేము భారతీయులం, మీ చీప్ ట్రిక్స్ మా దగ్గర పనిచేయవు అని అక్కడ యూత్ ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. డిజిటల్ కనెక్టివిటీ అక్కడ టాప్ క్లాస్లో ఉండడంతో చైనా ప్రతి కదలిక వీడియోలు, ఎవిడెన్సెస్తో సహా వరల్డ్కి వెంటనే తెలిసిపోతున్నాయి. చైనా ఇక ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. ఇరాన్ ఇష్యూస్ జరుగుతున్న టైంలో చైనా చేసిన ఈ ఓవర్ యాక్షన్కు ఖచ్చితంగా భారీ ప్రైస్ పే చేయక తప్పదు. ప్రస్తుతం వరల్డ్ మొత్తం స్టెబిలిటీ కావాలని కోరుకుంటుంటే చైనా మాత్రం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. చైనా ఇలాగే కంటిన్యూ అయితే సీరియస్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుందని భారత్ తేల్చి చెప్పేసింది. ఒకవైపు ట్రేడ్ సెక్టార్ పరంగా చైనా మీద భారత్ చాలా శాంక్షన్స్ విధిస్తుంది. మొబైల్ యాప్స్ బ్యాన్ చేయడం నుంచి మొదలుపెట్టి ఇంపోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ వరకు చాలా యాక్షన్స్ తీసుకుంది. ఇంకొక వైపు మన పబ్లిక్ కూడా చైనా ప్రొడక్ట్స్ని బాయ్కాట్ చేసి వాళ్ళ ఎకానమీని గట్టిగా దెబ్బ కొట్టారు. చైనా ఇప్పుడు ఎవరితో డీల్ చేస్తుందో వాళ్లకు క్లియర్గా అర్థం కావాలి. వాళ్ళు ఇప్పుడు నాన్ స్టాప్గా గ్రో అవుతున్న ఒక పవర్ఫుల్ నేషన్ని ఫేస్ చేస్తున్నారు. మన లీడర్స్ డిటర్మినేషన్, మన ఆర్మీ డేరింగ్ యాటిట్యూడ్ ఈ బలం వెనుక ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కాన్సెప్ట్తో మన బార్డర్స్ మనమే రక్షించుకోగలము అన్న కాన్ఫిడెన్స్తో మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. అరుణాచల్ కొండల్లో ఉన్న మన బ్రేవ్ సోల్జర్స్
చైనా ట్రిక్స్కి ఎండ్ కార్డు వేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. చైనా ఏ ఫైర్ అయితే స్టార్ట్ చేయాలని చూసిందో అదే ఫైర్లో వాళ్ళ ఎకానమీ, వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం ఖాయం. ఎందుకంటే మన బార్డర్స్ కాపాడుకోవడానికి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళడానికైనా భారత్ డిసైడ్ అయిపోయింది. అసలు పాకిస్తాన్ పీస్ టాక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్తో క్లియర్గా అర్థమైపోయింది. పాకిస్తాన్ కూడా చైనా డైరెక్షన్లోనే నడుస్తుంది. మెయిన్ విలన్ అయిన చైనానే భారతదేశానికి ఎగెయినెస్ట్గా ప్లాన్స్ వేస్తున్నప్పుడు ఇక పాకిస్తాన్ నుంచి పీస్ని ఎక్స్పెక్ట్ చేయడం కంప్లీట్ వేస్ట్. భారతదేశం ఇప్పుడు తన ఫారిన్ పాలసీని పూర్తిగా భారత్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ మీదే రన్ చేస్తుంది. మాకు ఏ గ్రూపులతోనూ అలయన్స్లతోనూ పని లేదు. మా కంట్రీ ఇంట్రెస్ట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో మాకు బాగా తెలుసు. ఎవరొచ్చి డిక్టేట్ చేసినా వినే స్టేజ్లో లేము. వరల్డ్ పాలిటిక్స్లో ఇప్పుడు భారతదేశం ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడింది. ఈ చిన్న లాజిక్ చైనా వాళ్ళ థిక్ బ్రెయిన్స్కి ఎంత ఫాస్ట్గా అర్థమైతే వాళ్ళ ఫ్యూచర్కి అంత సేఫ్. వాళ్ళు ఈ బిహేవియర్ మార్చుకోకపోతే మాత్రం ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పూర్తిగా ఐసోలేట్ అవ్వడం ఖాయం. ఆల్ ది బెస్ట్ చైనా. ఇంకా మీ ఆటలు చల్లవు. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.